వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కనుమూరు రఘురామకృష్ణరాజు గారు ఉండి ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ ఉపసభాపతి, డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేచర్ అసెంబ్లీ. కొత్తగా పరిచయం అవసరం లేనటువంటి వ్యక్తి. ముఖ్యంగా ఇప్పుడు పరిపాలనలోకి వచ్చిన తర్వాత, ఉండి ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఆయన ఏం చేస్తున్నారు అన్నది తర్వాత ఒకసారి మనం మాట్లాడుకుందాం. చాలా వివరంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల పనితీరు అని తీసుకున్నప్పుడు టాప్ 10 చార్ట్ తీసుకుంటే, టాప్ 10 ఎమ్మెల్యేస్ అని చెప్పి తీసుకుంటే కనుక అందులో ఖచ్చితంగా అగ్రస్థానంలో 100% నెంబర్ 1 ప్లేస్లో ఉండేటువంటి వ్యక్తి. ఇది నేనేదో ఆయన అభిమానిస్తాను కాబట్టో, ఆయనతో నాకు ఇంటరాక్షన్ ఉంటుంది అన్న పాయింట్ తోటో నేను చెప్పట్లా. ఇది డీటెయిల్డ్గా ఒక వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏం చేశారు అనేది ఒకసారి చూస్తే, ముఖ్యంగా ఆయన నాకు ఒక పదవిలో ఉన్నాను అంటే నేను రాజ్యాంగాన్ని, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవుతాను, నేను గుడ్డిగా నేను మా వాళ్ళని కూడా నేను సపోర్ట్ చెయ్యను అనేది ఆయన నైజం. ఆనాడు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు కూడా ఇంతే. నిర్ణయాలు తప్పుడు తీసుకుంటున్నారు అని పార్లమెంట్లో ఎలుగెత్తి చాటినటువంటి వ్యక్తి అక్కడి నుంచి ఇంకా రచ్చబండ అని పెట్టి రచ్చ ఏ విధంగా చేశారో రాష్ట్ర ప్రజల మంచి కోసమనే అంతా చూసాం. ఇప్పుడు కూడా నేను నా పంధా ఏమీ మారలేదు. పార్టీల పట్ల ఉండేటువంటి అభిప్రాయం వేరు, వ్యక్తిగతం వేరు. అలాగే బాధ్యత, పదవి ఏదైతే మనకి ప్రజలు ఇచ్చారో ఆ పదవికి మనం ఏం చేస్తున్నాము, దాని ద్వారా తప్పొప్పులు మనం ఎత్తి చూపిస్తున్నామా లేదా, తప్పు ఉంటే తప్పని చెప్తే ఒప్పు చేసుకోవచ్చు, ఒప్పు చేసుకునే దగ్గర అభినందిస్తాము. ఇదే పంధాలో ఆయన వెళ్తున్నారు. కూటమి ప్రభుత్వంలో కూడా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతున్నాయి అధికారుల వల్ల. వాటిని ఫస్ట్ టైం, మొదటిసారి కాబట్టి ఈసారికి వదిలేస్తున్నాం, నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా దీన్ని మేము ఒప్పుకునేది లేదు అంటూ సరికొత్తగా ఆయన నేతృత్వంలో పిటిషన్ల కమిటీ అనేది ఒకటి మీటింగ్ జరిగింది ఆయన నేతృత్వంలోనే. ఈ పిటిషన్ల కమిటీ ఇప్పటిది కాదండి, 1926-27 అప్పటి నుంచి ఉన్నటువంటి కమిటీ ఇది. అంటే ప్రభుత్వంలో కూడా ఎమ్మెల్యేలు వాళ్ళకి ఏమైనా అన్యాయం జరిగిందంటే ముఖ్యమంత్రి గారికి ఇంకొకరికి డైరెక్ట్గా వెళ్ళి చెప్పేటువంటిది ఉండకపోవచ్చు. అధికారుల వల్ల ఇలా జరుగుతుందని, లేదంటే ఒకళ్ళ మీద ఇంకొకళ్ళకి ఏమైనా ఇక్కడ ఇలా తప్పు జరుగుతుందని. అవి ఏమైపోతాయి అంటే రాజకీయాలు అయిపోతాయి. కాదు, ఇక్కడ సిస్టంలో మార్పు రావాలి అనేటువంటి ఒక దానికంటే ఒక కమిటీ ఉండాలని చెప్పి పిటిషన్ల కమిటీని అప్పుడే ఏర్పాటు చేశారు. సో ఈరోజు రఘురామకృష్ణరాజు గారి నేతృత్వంలో ఆ పిటిషన్ల కమిటీ సమావేశమైంది. అయితే ఎందుకు మన జరిగినటువంటి ఏడాది పరిపాలన మీద జరిగినటువంటి కార్యక్రమం, సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరిగాయి. ఆ ప్రోటోకాల్ ఉల్లంఘనలకు సంబంధించి ఎమ్మెల్యేలు ఎంతోమంది కంప్లైంట్ చేశారు. అయ్యా ఇలా జరిగి ఉండకూడదు కదా సార్, ఇది కాదు కదా ఇక్కడ ప్రోటోకాల్ అనేది, ఇది కాదు కదా, ఇలా కాదు కదా ఉండాల్సింది అని చెప్పి. సో దాని మీద రాజుగారు ఏం చెప్పారు అనేది చూస్తే, ఈ సుపరిపాలన తొలడి కార్యక్రమంలో ఎమ్మెల్యేలకు అవమానం జరిగింది. కలెక్టర్ కంటే ఎమ్మెల్యే ప్రోటోకాల్ పెద్దది. కలెక్టర్ గారు ఈవెన్ ఆయన మ్యాజిస్ట్రేట్, ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయినప్పటికీ కూడా ఎమ్మెల్యేకి ఆయన కంటే ఎక్కువగా ప్రోటోకాల్ అనేది ఉంటుంది. అలాగే కలెక్టరు, ఎస్పీ, ఎంపీని ఒక టేబుల్ మీద కూర్చోబెట్టారు. ఇంకొక టేబుల్ దగ్గర కార్పొరేషన్ డైరెక్టర్లతో కలిపి ఎమ్మెల్యేలను కూర్చోబెట్టారు. ప్రభుత్వం నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ నిబంధనల్ని ఎక్కడా పాటించలేదు. ప్రభుత్వ కార్యక్రమానికి స్పీకర్ని, డిప్యూటీ స్పీకర్ని కూడా ఆహ్వానించాలి. ఇది ప్రభుత్వ కార్యక్రమం, అందులోని ఏడాది పాలన పూర్తి చేసుకున్నటువంటి కార్యక్రమం. ఈవెందో వాళ్ళు డిప్యూటీ స్పీకరు కాకపోయినప్పటికీ కూడా 2 కాన్స్టిట్యుయెన్సీలకి ఎమ్మెల్యేలుగా ఉన్నారు కాబట్టి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనడానికి వాళ్ళకు కూడా హక్కు అనేది ఉంది. అది ప్రోటోకాల్. అది ప్రభుత్వం పిలిచి తీరాలి వాళ్ళని, వాళ్ళు కూడా ప్రభుత్వంలో భాగం కాబట్టి. అలాగే యాజ్ అ డిప్యూటీ స్పీకర్గా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయి, లేదా వాటి మీద రివ్యూ చేసి సలహాలు ఇచ్చేటువంటి అవకాశం కూడా వీళ్ళిద్దరికీ ఉంది, అయ్యనపాత్రుడు గారికి, రఘురామకృష్ణరాజు గారికి. సో ఆ విషయంలో కంప్లైంట్ లేదు. ఎక్కడికక్కడ చేసుకుంటూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఎక్కడ ఏం జరుగుతున్నా సరే గమనిస్తున్నారు. తప్పు జరుగుతోంది అనే చోట సున్నితంగా చెప్తున్నారు, ఇక్కడ జరుగుతోంది పొరపాటు సరిదిద్దుకోండి అని. అలాగే ఎక్కడైతే మంచి జరుగుతుందో దాన్ని బహిరంగంగానే 10 మందికి చెప్పి ప్రచారం కూడా కల్పిస్తున్నారు ప్రభుత్వ పథకాలకు సంబంధించి. సో దీంట్లో ఈ పర్టికులర్ ఆహ్వానంలో ఇక్కడ స్పీకర్కి, డిప్యూటీ స్పీకర్కి కూడా ప్రోటోకాల్ నిబంధన పాటించలేదు, వాళ్ళని పిలవలేదు. వీళ్ళని కూడా ఆహ్వానించాలి. ఎమ్మెల్యేలకు జరిగిన అవమానం మీద ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాస్తాను. ఇది మొదటి తప్పుగా నేను భావిస్తున్నాను. కార్యక్రమానికి గనక నేను వెళ్ళి ఉంటే అక్కడ జరిగినటువంటి సీటింగ్ విధానాన్ని చూసి నేను బయటకు వచ్చేసి ఉండేవాడిని. అవమానం జరిగింది అని చాలామంది ఎమ్మెల్యేలు నాతో చెప్పినందువల్లనే నేను మాట్లాడుతున్నాను అని కూడా ఆయన చెప్పారు. అంటే ఇదేదో కావాలని ఆయన్ని తీసుకొని కూటమి ప్రభుత్వంలో తప్పులు జరిగిపోతున్నాయని, అంటే ఆయన మీద మళ్ళీ చాలామంది ముద్ర వేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆయన అసలే బోళాశంకరుడు, ఆయన కంట్రోల్ ఉండదు. తప్పు అయితే తప్పు అని మొహం మీద చెప్పేస్తారు ఆయన. ఆ చెప్తారు కాబట్టే ఆయనకి అంతమంది అభిమానాన్ని దగ్గర చేసింది. ఉన్నట్టు మాట్లాడేటువంటి వ్యక్తి, మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఇంకోటి మాట్లాడేటువంటి రకం డెఫినెట్గా కాదు. ఎందుకంటే దగ్గరగా నేను పరిశీలించాను, నాకు తెలుసు కాబట్టి.
అలా నాకంటే ఇంకా ఎక్కువ చనువుగా ఆయనతో ఉండేటువంటి వాళ్ళు, ఆయనతో ట్రావెల్ చేసేటువంటి వాళ్ళు ఎప్పుడూ చెప్తారు, ఆయన నోట్లోంచి ఒక మాట మాట్లాడాడంటే మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడు. డెఫినెట్గా ఆయన అనాలి అనుకున్నది అనేస్తాడు. ఆయన తప్పు ఉంటే తప్పనే చెప్తాడు, అది మంచి అని చెప్పడు. సో ఇక్కడ కూడా ప్రభుత్వంలో ఇప్పుడు ఎవరన్నా కానీ అగో వైసీపీ వాసనలు ఇంకా పోలేదు ఆయనకు కూడా, ఇగో ఇలాగే మాట్లాడుకుంటూ వెళ్తారు, ఇదే జరుగుతుంది. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రచ్చబండి అని చెప్పి రచ్చ చేశాడు మొత్తం అంతా ప్రభుత్వంలో జరిగినటువంటి వాటికంటే. ఎస్, ప్రభుత్వంలో తప్పు జరుగుతూ ఉంటే చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాగే ఆయన తీసుకున్నారు. ఇక్కడ కూడా ఈ పొరపాట్లు ఇవి అధికారుల మధ్య సమన్వయం లేకపోవడమో లేదంటే ఇంకోటో లేదు కొంతమంది అత్యుత్సాహం ఏదైనా కావచ్చు, పొరపాట్లు జరిగాయి. ఈ కార్యక్రమానికి డిప్యూటీ స్పీకర్ని పిలవలేదు, అదే సున్నితంగా చెప్పారు, మొదటి తప్పుగా భావిస్తున్నాను అని. రెండోసారి ఇవి జరగవుగా. సో మొత్తానికి మళ్ళీ ఒకసారి 1927 తర్వాత అప్పట్లో ఏర్పాటు చేసినటువంటి ఈ పిటిషన్ల కమిటీ అనేది, ఎందుకంటే నాకున్న కొద్దిపాటి ఈ జర్నలిజం ప్రయాణంలో కావచ్చు లేదంటే అంతకుముందు ఈ పొలిటికల్గా నేను చదువుకున్నటువంటి విషయాలు లేదంటే వార్తలు వీటిని చూసినప్పుడు కావచ్చు, నేను ఫస్ట్ టైం వింటున్నా ఈ పొలిటికల్ కమిటీ అనేటువంటి పదాన్ని. నేను ఫస్ట్ టైం వింటున్నా. కంప్లైంట్ కమిటీ. ప్రభుత్వంలో ఏం జరుగుతుందో కంప్లైంట్లు ప్రజలు ఇచ్చేటువంటిది కాదు, వాళ్ళే అంతర్గతంగా ఒక కమిటీ ఉంటుంది, ప్రభుత్వంలో ఇగో ఇలా జరుగుతుంది అని. దాని మీద కంప్లైంట్లు ఎవరు ఇవ్వాలి అంటే స్పీకర్ అధ్యక్షతనో లేదంటే డిప్యూటీ స్పీకర్ అధ్యక్షతనో మొత్తానికి జరుగుతుంది అనేది ఫస్ట్ టైం ఈరోజు నేను తెలుసుకున్నా. థ్యాంక్స్ రఘురామకృష్ణరాజు గారు ఫర్ దట్. అండ్ ఎస్, యాజ్ టీజ్గా మళ్ళీ నేను నా పద్ధతి అయితే మార్చుకోను, నేను ఇలాగే ఉంటాను, అందులో ఎటువంటి అనుమానం లేదు. తప్పు మాత్రం జరగడానికి వీలు లేదు. ఇది కుండబద్దలు కొట్టేశారు. కూటమితో ఆయనకున్నటువంటి అనుబంధం ఇవన్నీ అది వేరే విషయం. దాంట్లో ఎక్కడ కంప్లైంట్లు కానీ ఇది లేదు. ఆయన నియోజకవర్గానికి సంబంధించి అయితే టాప్ క్లాస్, ఎక్కడ కంప్లైంట్ అనేది కూడా లేదు. ఇక ఇలాంటి విషయాల్లో అందరినీ ఏంటంటే ఇది గతంలో కొత్తది కూడా కాదు. ఈ ఎమ్మెల్యేలకి ట్రైనింగ్ సెషన్లు ఇవన్నీ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళు చెప్తారు. అన్ఫార్చునేట్లీ ఆ ట్రైనింగ్ సెషన్స్ క్వాలిటీగా జరగట్లేదు ఈ మధ్యకాలంలో అనేది ఒక పెద్ద కంప్లైంట్ ఉంది. మేబీ దానికి ఇనిషియేషన్గానే రఘురామకృష్ణరాజు గారు మళ్ళీ ఈ కంప్లైంట్ల కమిటీ అనేది తీసుకొచ్చి ఆయన నేతృత్వంలో ఈరోజు సమావేశం అవ్వడం ఇవన్నీ కూడా చెప్పడం జరిగిందేమో అనేది నాకున్నటువంటి ఒక అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.